ఇప్పుడు చాలామంది పాడేవారు వస్తున్నారు కాబట్టి పాటని ఎలా అప్రోచ్ అవ్వాలి? రెండు ముక్కలు మీ ఎక్స్పీరియన్స్ పంచుకోండి. ఎంత ఈజీగా చెప్పేశారండి. ముందు పాడేవాడికి బేసిక్గా నేను అనుకునేది ఏంటంటేనండి, అందరూ శృతి లయ అనేది అదే అందరికీ కావాల్సింది. భాషా సంస్కారం కావాలండి, చాలా ముఖ్యం. ఏ భాష పాడినా ఆ భాషకు సంబంధించిన సంస్కారం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, హోంవర్క్ చేయాలి. భాష లేకపోతే భావం లేదు. మీరు ఎలా అభివ్యక్తి చేస్తారండి? పాట ద్వారా చెప్పదలుచుకున్నది టటటా టడా అని వీణ మీద వాయిస్తే ఓహో ఇది ఎందరో మహానుభావులు కదా అని ఎంజాయ్ చేస్తాం. ఆ ఎందరో మహానుభావులు అన్న మకుటం ఎలా వచ్చి నీకు మాటలు ఉండబెట్టి వచ్చి. అండ్ దెన్ హౌ యు ఎమోట్. ఇప్పుడు వాళ్ళకి అందరికీ పాడుతున్న పాటల్లో అలా ఎమోట్ అయ్యేటటువంటి పాటలు రావట్లేదు. అన్నీ కూడా అల్లరిగా ఎమోట్ అయ్యే పాటలే వస్తున్నాయి. ఇవే తప్పించి ఒక భీభత్సరసంతో పాడుతున్నప్పుడు లేకపోతే ఒక శోకరసంతో పాడుతున్నప్పుడు ఏ పరిమాణంలో కరెక్ట్గా పాటను బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి అన్నది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. అలాంటి పాటలే రావట్లేదు ఇప్పుడు. సో అవి ఎక్కువ వినండి. కొన్ని పాటలు ఉన్నాయి, మన సీనియర్ సింగర్స్ పాడిన పాటలు వింటూ ఉంటేనే చాలా అసలు భాష గురించి భావం గురించి అన్నీ తెలిసిపోతాయి మనకు. బేసిక్గా సంగీతం నేర్చుకోండి. మరి మీరు నేర్చుకోలేదు కదా పాడుతున్నారంటే అది అందరితో జరగదు. అది ఇట్ కెనాట్ హ్యాపన్ విత్ ఎవ్రీబడి. బట్ బేసిక్గా కొంచెం స్వరజ్ఞానం కనుకుంటే సంగీత దర్శకుడు చెప్పేది ఆకలింపు చేసుకోవడానికి, ఎక్కడ తప్పు పాడుతున్నామని మనకు తెలుసుకోవడానికి ఒక ఆయుధం చేతిలో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అందరికీ వచ్చిన ధైర్యం ఏంటంటే ఎలాంటి వయసు అయినా సినిమాలు పాడుతున్నారు కదా మనం కూడా పాడొచ్చు అని వెర్రిమొరి గొంతుకులు కూడా వస్తున్నాయి. ఐఎమ్ సారీ టు సే దాట్. చెవికి ఇంపుగా ఉండాలి. ఏదైనా సరే సంగీతపరంగా ఇంపుగా ఉండాలి, గాత్రపరంగా కూడా ఇంపుగా ఉండాలి. మామూలు తెలుగు పాటలు కూడా వెటకారంగా ఇంగ్లీష్ స్టైల్లో పాడడం అవి చేయడం తగ్గించండి. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ టు మై. అన్ఫార్చునేట్లీ సార్ ఇప్పుడు అందరూ బాంబే సింగర్స్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నప్పటికీ వాళ్ళు రెఫరెన్స్ పాయింట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకేమి నేను సలహాలు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని నేను తప్పు కూడా పట్టను. నేను అవతల వాళ్ళు వేరే లాంగ్వేజ్లో పాడడం తప్ప నేనైనా ఎలా అంటాను, మేమందరం కూడా పాడాం. కానీ ఎవరి దగ్గర వేలెత్తి చూపించుకోకుండా వాళ్ళ భాషను సక్రమంగా పాడాం. ఇప్పుడు వాళ్ళు పాపం తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు ఉచ్చారణ చేస్తే ఇది స్టైలైజ్డ్ అని చెప్పి దాన్ని ప్రామాణికం చేసేయడం అనేటటువంటిది క్షమించరాని నేరం. ఎవరైనా సరే సంగీత దర్శకులు కానీ ఎవరైనా సరే, ఏ కవి మాత్రం ఒప్పుకోడండి. చెప్పుకోలేకుండా బయట నలిగిపోతున్నారు కానీ కవులందరూ కూడా. కొంతమంది సంగీత దర్శకులు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ చేత సక్రమంగా ఉచ్చారణ చేయించగలిగితే పాడించండి. శ్రేయా ఘోషాల్ ఉంది, చాలా మటుకు అమ్మాయి ఉచ్చారణ బాగుంటుంది. 90% అమ్మాయి తమిళ్ పాడినా ఏది పాడినా కూడా చాలా మటుకు ఉంటుంది. తాపత్రయపడుతుంది, నేర్చుకోవాలంటుంది. ఇప్పుడు ఉదిత్ నారాయణ, యూ కెనాట్ కరెక్ట్ హిమ్. అతని నేచర్ ఆఫ్ సింగింగ్ వేరే, పాపం ఆయన వాయిస్ వేరే. నేను ఆయన తప్పెందుకు పడతాను? పాపం ఆయన హిందీ తప్పు పాడితే మన అన్నాలు కానీ అని తెలియదు. ఆయన తీసుకొచ్చి పాడిస్తున్నారు, ఆయనకు తెలిసినంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. రాదు అని తెలిసి కూడా వాళ్ళ చేత పాడించే వాళ్ళని నేను తప్పు పడుతున్నాను కానీ సింగర్స్ పట్టను. ఈ అవార్డులు ఇస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుందండి. తమాషా ఏంటంటే ఎంత పంపకంలా అయిపోయిందని. ఇది నాకు అవార్డు రావాలని వెంపర్లాడటం కాదండి, నాకు రావాల్సినవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. బెస్ట్ ఫస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ అంటే అందరినీ వేదిక మీద కూర్చాలండి ఇలాగా. అలాగే బెస్ట్ ఫస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టింగ్ ఇది యాక్షన్ హీరో, బెస్ట్ మరొక హీరో. అలాగే సంగీతానికి వచ్చేసరికి ఏ పాటకి ఎవరికన్నా ఇవ్వండి, ఒక మంచి పాటకి బాగా పాడిన వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు సుశీల గారు కావచ్చు, సుశల దక్షిణామూర్తి కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఇవాళ వచ్చిన శ్రీరామ్ కావచ్చు. బెస్ట్ సాంగ్ ఎవరు పాడారో, బెస్ట్గా ఎవరు పాడారో వాళ్ళకే అవార్డులు ఇవ్వాలి. అలాగా ఇవన్నీ కూడా కొత్త గాయని గాయకుల్ని పెడదారిని పట్టిస్తున్నాయి తప్పించి వాళ్ళకి సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వట్లేదు.